వెల్కమ్ టు జీకే రాజమహల్ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో జాతీయ ఆదాయం గురించి మాట్లాడుకుంటాం. ప్రతి ఎగ్జామ్లో కూడా ముఖ్యంగా ఈ ఎకనామిక్స్ అనేటువంటి పేపర్లో తప్పకుండా ఈ మధ్యలో గ్రూప్ 3లో కూడా దీని నుంచి ఎక్కువ మార్కులు అడిగాడు. సుమారుగా 5 నుంచి 6 మార్కులు కూడా దీన్ని అడిగాడు. ప్రతి ఎగ్జామ్లో కూడా జిఎస్ పేపర్లో కూడా మనకు ఈ ఎకనామిక్స్, అది ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ అనేటువంటి ఆల్ ఎగ్జామ్స్లో కూడా ఈ జాతీయ ఆదాయం మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. కొన్నిసార్లు ఇది కొద్దిగా క్రిటికల్ అంశము, కొంచెం మంచిగా వినండి, వీడియో మొత్తం వినండి. అదేవిధంగా అందరికీ కూడా మరొక విషయం తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఇందులో మీ యొక్క ప్లే స్టోర్లో జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి యాప్ కూడా మీకు ఉంటుంది. యాప్లో కూడా ఎకనామిక్స్ అనేటువంటి టెస్ట్ సిరీస్ మరియు వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్లే స్టోర్కి వెళ్ళి జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మీకు 49 రూపీస్కు తెలంగాణ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ 99 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందులో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఇంకా మీకు అప్లోడ్ అనేది జరుగుతుంది. రైట్, మరి ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. జాతీయ ఆదాయం, మరి జాతీయ ఆదాయం అంటే ఏంటి? జాతీయ ఆదాయము అంటే ఏంటి? ఒక సంవత్సర కాలములో ఒక దేశములో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాము. జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయము అంటాం. మరి ఇక్కడ ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి అంశంలో భాగంగా జాతీయ ఆదాయాన్ని అంటే గణన చేసేటువంటి సంస్థ ఎవరు? జాతీయ ఆదాయాన్ని గణన చేసే సంస్థ ఏంటంటే ఇక్కడ సిఎస్ఓ అంటే ఇక్కడ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరి ఇది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1951లో ఈ యొక్క సిఎస్ఓ ఏర్పడింది. మరి సిఎస్ఓ అనేది చూసినట్లయితే కేంద్ర గణాంక సంస్థ అంటాం. జాతీయ ఆదాయాన్ని మదింపు చేసేటువంటి సంస్థ సిఎస్ఓ. మరి ఈ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి ఈ యొక్క పూర్తి వీడియోలో మనము మాట్లాడుకుంటాం. అసలు దీని యొక్క నిర్వచనాలు ఏంటి, జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాలు ఏంటి, ఈ వీడియోస్ అందరూ కూడా మీరు ఒక నోట్స్ క్లియర్గా రాసుకోవచ్చు. మరి జాతీయ నిర్వచనాల్లో ఏసీపీకు ఏం చెప్పాడు సార్ అంటే ద్రవ్యంతో కొలవడానికి వీలైనటువంటి విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘముకు ప్రాప్తించేటువంటి ఆదాయమును జాతీయ ఆదాయం అన్న వ్యక్తి ఎవరు సార్ అంటే ఏసీపీ. అంటే ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయము మరియు మన దేశంలో ఉన్నటువంటి సంఘం నుంచి వచ్చి ప్రాప్తించేటువంటి ఆదాయము, దాన్నే జాతీయ ఆదాయం అని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఏసీపీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్తాడంటే సహజ వనరులు మరియు ఉత్పత్తి కారకాల సహాయంతో ఉత్పత్తి చేయబడినటువంటి నికర విలువను సహజ వనరులు అంటే ప్రకృతి నుంచి వచ్చిన వనరులు మరియు ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనము, వాటి సహాయంతో ఉత్పత్తి చేయబడినటువంటి నికర విలువను మార్షల్ ఏమన్నాడంటే దీన్ని జాతీయ ఆదాయం అన్నాడు. మార్షల్ ఏమన్నాడు? దీన్ని జాతీయ ఆదాయం అన్నాడు. కాబట్టి జాతీయ అనేటువంటి 2 నిర్వచనాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మరి జాతీయ ఆదాయం గురించి ప్రధాన అంశాలు చూసినట్లయితే జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఇక్కడ ఈ దాదాబాయి నౌరోజీ దీని ఏమంటారంటే ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగా పిలుస్తారు. ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథం రాసిన వాళ్ళు అంటే దాదాబాయి నౌరోజీ. మరి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించినది దాదాబాయి నౌరోజీ. మరి ఏ సంవత్సరంలో లెక్కించారంటే ఈయన 1867-68 సంవత్సరంలో ఈయన మొదటిసారిగా లెక్కించాడు. మరి అప్పుడున్నటువంటి జాతీయ ఆదాయం ఎంత అంటే 340 కోట్ల జాతీయ ఆదాయం ఉందండి. ఎన్ని కోట్లు ఉంది? 340 crores. మరి అప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉంది? 20 రూపాయలు అండి. ఎన్ని రూపాయలు ఉంది ఇక్కడ? 20 రూపాయల తలసరి ఆదాయం ఉంది. మరి జనాభా ఎన్ని ఉంది? 17 కోట్లు. అంటే తలసరి ఆదాయం ఎట్లా వస్తుంది మనకు? తలసరి ఆదాయం మనకు తెలుసు. తలసరి ఆదాయము మరి తలసరి ఆదాయము జాతీయ ఆదాయము బై
జాతీయ ఆదాయము బై జనాభా ఏంటి జనాభా. ఇక్కడ జాతీయ ఆదాయం ఎంత ఉంది 340 కోట్ల. సో జాతీయ ఆదాయం ఉంది. సో జనాభా ఎంత ఉంది 17 కోట్లు. అంటే ఈ యొక్క దీంతో మనం తీసేస్తే మనకి ఎన్ని రూపాయలు వస్తుంది 20 రూపాయల సో తలసరి ఆదాయం వస్తుంది. 20 రూపాయల తలసరి ఆదాయం వస్తుంది. అంటే ఇది జాతీయ ఆదాయం మొదటిసారి ఉల్లేఖించారు. మరి అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా ఏంటండి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా సో ఇక్కడ జాతీయ ఆదాయంను శాస్త్రీయంగా లెక్కించిన సరే అంటే మొదటిసారిగా శాస్త్రీయంగా లెక్కించింది సో డాక్టర్ వికేఆర్వి రావు. అంటే విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజారావు. పూర్తి పేరు ఏంటంటే విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజారావు. మరి ఏ సంవత్సరంలో లెక్కించారంటే ఈయన 1931-32లో లెక్కించడం జరిగింది. 1931-32 లెక్కించడం జరిగింది. అప్పుడున్నటువంటి జాతీయ ఆదాయం ఎంత ఉంది సార్ అంటే 1689 కోట్ల జాతీయ ఆదాయం ఉంది. 1689 కోట్ల జాతీయ ఆదాయం ఉంది. మరి అప్పుడున్నటువంటి తలసరి ఆదాయము 62 రూపాయలు ఉన్నది. సో భారతదేశంలో మొదటిసారిగా జాతీయం లెక్కించింది సో దాదాపు నవరోజీ. భారతదేశంలో శాస్త్రీయంగా జాతీయ ఆదాయం లెక్కించింది సో డాక్టర్ వికేఆర్ రావు. మరి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా లెక్కించినటువంటి కమిటీ ఏదంటే సో ఇక్కడ పీసీ మహల్ నోబిస్ కమిటీ అని చెప్పాలి. సో అదే అంటే జాతీయ ఆదాయ అంచనాల సంఘము అంటాం. జాతీయ ఆదాయ అంచనాల సంఘము అంటాము. 1949 ఏర్పడుతుంది. సో పీసీ మహల్ నోబిస్ కమిటీ అని చెప్పొచ్చు. అంటే జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా లెక్కించినటువంటి కమిటీ అన్నప్పుడు పీసీ మహల్ నోబిస్ కమిటీ అని చెప్పాలి. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా లెక్కించింది ఎవరంటే సో లెక్కించిన మొదటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ వికేఆర్ రావు. జాతీయ ఆదాయాన్ని మొదటిసారి లెక్కించవచ్చంటే దాదాబాయ్ నౌరోజీ. మరి ఇక్కడ సో మనకి ఇక్కడ ఈ అంశాల మీద కూడా క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సో ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉన్నాయి 3 ప్రధాన రంగాలు ఉంటాయి. ఎన్ని రంగాలు 3 ప్రధాన రంగాలు. ఆ 3 ప్రధాన రంగాలలో 13 ఉపరంగాలు ఉన్నాయి. 13 ఉపరంగాలు ఉన్నాయి. మీకు అందరూ తెలుసు ప్రాథమిక రంగము సో ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. అంటే ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉంటాయి. సో సెక్టార్స్ ఎకనామిక్లో ఉన్నటువంటి సెక్టార్స్ ఏంటంటే 3 సెక్టార్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టార్. సో ఇక్కడ ప్రైమరీ సెక్టార్ గల మరొక పేరు ఏంటంటే దీని గల మరొక పేరు వ్యవసాయ రంగము అంటాం. ఏమంటాం దీని గల మరొక పేరు వ్యవసాయ రంగము అంటాం. మరి ఇక్కడ ఈ యొక్క ప్రాథమిక రంగంలో ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి, ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి ఎన్ని ఉపరంగాలు ఉన్నాయంటే ఇక్కడ సో దీనిలో 4 ప్రాథమిక రంగంలోని 4 ఉపరంగాలు ఉన్నాయి. ప్రాథమిక రంగంలోని సో 4 ఉపరంగాలు ఉన్నాయి. 4 ఉపరంగాలు ఉన్నాయి. సో ఇక్కడ అంటే అందులో ఆ ఉపరంగాలు ఏంటంటే ఇక్కడ వ్యవసాయము, మత్స్య పరిశ్రమ, గనుల తవ్వకము, అటవీ సంపద. అంటే ఇంకా చెప్పాలంటే సాధారణంగా ఎలా చెప్తాము ప్రాథమిక రంగానికి మరొక పేరు వ్యవసాయ రంగము. సో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి సో ఇక్కడ వ్యవసాయానికి అనుబంధం ఉన్నటువంటి చేపల పెంపకము, అదేవిధంగా గనుల తవ్వకము, మరి పశువుల పెంపకము, గొర్రెల పెంపకము, కోళ్ళ పెంపకము, ఓకేనా, అడవుల పెంపకము, తేనెటీగల పెంపకము. సో వీటన్నిటిని కలిపి ఏమంటారంటే సో వ్యవసాయ రంగము లేదా ప్రాథమిక రంగం అంటాం. ప్రాథమిక రంగంలో ఎన్ని ఉపరంగాలు ఉన్నాయంటే 4 ఉపరంగాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఇందులో వ్యవసాయ రంగంలో రానిది అంటాడు. వ్యవసాయ రంగంలో రానిది సో గనుల తవ్వకము వ్యవసాయ రంగం అనేది. అంటే గనుల తవ్వకం సపరేట్గా వ్యవసాయ రంగంలో ఈ కింది వాళ్ళలో కానిది అంటాడు. అంటే గనుల తవ్వకం అనేది వ్యవసాయ రంగంలో ఉండదు అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రాథమిక రంగం అన్నా వ్యవసాయ రంగం ఒకటే, కానీ సో వ్యవసాయ రంగంలో ఉండదు ఏంటి సో గనుల తవ్వకం ఉండదు. మరి ఇక్కడ ప్రాథమిక రంగంలో అత్యధిక ఎక్కువ ప్రాధాన్యత పొందిందంటే వ్యవసాయ రంగం అనేది ఎక్కువగా ప్రాధాన్యత పొందినది. రెండవది ద్వితీయ రంగం. సో ద్వితీయ రంగాన్ని ఏమంటామంటే దీన్నే పారిశ్రామిక రంగం అంటాం. దీనిలో ఈ ద్వితీయ రంగంలో ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి సార్ అంటే 3 ఉపరంగాలు ఉన్నాయి. ఎన్ని ఉపరంగాలు దీనిలో 3 ఉపరంగాలు ఉన్నాయి. అంటే సో ఇక్కడ నమోదైనటువంటి అంటే నమోదు చేయబడినటువంటి వస్తువులు, నమో వెంకటేశ అన్నట్టు నమోదు చేయబడినటువంటి వస్తువులు, నమోదు కానటువంటి ఉత్పత్తులు, నమోదు అయిన ఉత్పత్తులు, నమోదు కాని ఉత్పత్తులు. మరి ఇక్కడ నిర్మాణ రంగము, ఏ రంగం ఇక్కడ నిర్మాణ రంగము. నెక్స్ట్ విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా. ఈ యొక్క 3 ఉపరంగాలు కూడా దేనిలో ఉంటాయి ద్వితీయ రంగంలో ఉంటాయి. సో ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఏం గుర్తుపెట్టుకోవచ్చారంటే సో నోట్ ఏంటంటే
పరిశ్రమ రంగము అంటే పరిశ్రమ రంగం అంటే ఏంటి? సో గనుల తవ్వకము ప్లస్ ద్వితీయ రంగము కలిపితే పరిశ్రమ రంగం వస్తుంది. అందుకని ఇక్కడ వ్యవసాయ రంగంలో ఏముండదు, గనుల తవ్వకం ఉండదు. కాబట్టి సో పరిశ్రమ రంగంలో ఏముంటుంది? ఇక్కడ గనుల తవ్వకం ప్లస్ ద్వితీయ రంగం కలిపితే పారిశ్రామిక రంగం అవుతుంది. పారిశ్రామిక రంగం అవుతుంది. అంటే ఇందులో భారీ పరిశ్రమలు, సో చిన్నతర పరిశ్రమలు, సో కుటీర పరిశ్రమలు. సో మనకు మేజర్గా ఏమి ఇచ్చిండి ఇక్కడ? సో 3 ఉపరంగాలు చెప్తాడు. సో మనకు డెప్త్గా పోయినప్పుడు 3 ఉపరంగాలు ఉంటాయి. నమోదైనటువంటి అంటే రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్, సో అంటే రిజిస్టర్డ్ ప్రోడక్ట్స్ అంటాం, రిజిస్టర్డ్ ఉత్పత్తులు మరియు పరిశ్రమలు కూడా అంటాం. రిజిస్టర్ అయినవి, నమోదు కాని ఉత్పత్తులు, నిర్మాణ రంగము, విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా. చాలాసార్లు ఇట్లా అడిగిన క్వశ్చన్. సో గ్యాస్ అనేది ఏ రంగానికి సంబంధించినది? సో నీటి సరఫరా ఏ రంగానికి సంబంధించింది? సో ద్వితీయ రంగానికి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్. విద్యుత్ అనేది ఏ రంగానికి సంబంధించింది? సో ఇక్కడ ద్వితీయ రంగానికి సంబంధించినది లేదా పారిశ్రామిక రంగానికి సంబంధించినది. నెక్స్ట్ మూడో రంగం ఏంటంటే తృతీయ రంగము. మీకు అందరికీ తెలుసు, సేవా రంగం అన్నా తృతీయ రంగం అన్నా ఒకటే, అంటే సర్వీస్ సెక్టారు. ఇక్కడ ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి అంటాడు. సో సేవా రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు ప్రధానంగా 6 ఉపరంగాలు ఉన్నాయి. అంటే సాధారణంగా సేవా రంగం అంటే ఏంటి? సేవల విభాగం సంబంధించినది. అంటే ఇక్కడ బ్యాంక్ సేవలు కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, విద్య సేవలు కావచ్చు, అదేవిధంగా తంత్ర సేవలు కావచ్చు, రక్షణ సేవలు కావచ్చు, పోలీస్ సేవలు కావచ్చు, అనేక రకాలైన సేవలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, రైల్వే సేవలు, ప్రభుత్వ ఉద్యోగ సేవలు, ఇవన్నీ కూడా సో సేవా రంగానికి సాధారణంగా చెప్తాం. కానీ ఇక్కడ మనం డీటెయిల్గా చెప్పినప్పుడు ఎన్ని ఉపరంగాలు అంటుంది అంటే డీటెయిల్గా మాట్లాడితే 6 ఉపరంగాలు ఉన్నాయి. 6 ఉపరంగాలు ఉన్నాయి. అందులో మొదటి ఉపరంగం ఏంటంటే రవాణా సమాచారం. అంటే రవాణా విభాగము, సమాచారము అంటే కమ్యూనికేషన్లో. సో ఎయిర్టెల్ సేవలు, జియో సేవలు, ఇవన్నీ కూడా సమాచారం వస్తుంది రవాణా. నెక్స్ట్ వర్తకము అంటే వ్యాపారము, వర్తకం కూడా సో మన అంటే ఇది కూడా సేవరంగంగా వస్తుంది. రెస్టారెంట్స్, హోటల్స్. బ్యాంకింగ్, బీమా రంగము, బీమా అంటే ఎల్ఐసి. కాబట్టి అన్ని రకాలైనటువంటి బీమా రంగం సంబంధించి కూడా సేవరంగంగా వస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు గృహ సంబంధ ఆస్తులు కూడా తృతీయ రంగానికి వస్తాయి. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సేవలు, రక్షణ సేవలు. అంటే రక్షణ సేవలు అంటే ఇక్కడ వాయుదళాలు, ఓకేనా, అదేవిధంగా నౌక దళాలు మరియు ఆర్మీ సంబంధించినది అన్ని, ఇక్కడ పోలీస్ సేవలు, ఇవన్నీ కూడా సో సేవరంగానికి వస్తాయి. ప్రభుత్వ రంగ సేవలలో కేంద్ర ప్రభుత్వ సేవలు, రాష్ట్ర ప్రభుత్వ సేవలు, ఇవన్నీ కూడా సేవరంగంగా వస్తాయి. సో ఇతర సేవలు ఇంకా అంటే చాలా రకాల సేవలు కూడా ఇందులో మనకు యాడ్ కావడం జరుగుతుంది. అంటే ఇవి 6 ఉపరంగాలు గుర్తుపెట్టుకోవాలి. కానీ సాధారణంగా సో అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్లలో ఎలా అడుగుతాడు? ఉపరంగాలు ఎన్ని ఉపరంగాలు అంటాడు. సో సాధారణ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు? తృతీయ రంగం క్రింది వానిలో సేవా రంగం సంబంధించింది ఏంటి? సో మనకు కావాలి రవాణా, సమాచారము, వర్తకము, రెస్టారెంట్స్, హోటళ్ళు, బ్యాంకింగ్, బీమా, ఓకేనా. సో వైద్య సేవలు, విద్యా సేవలు, ఓకేనా. అదేవిధంగా హోటల్స్, రెస్టారెంట్స్, బ్యాంకింగ్ సేవలు, రైల్వే సేవలు, ఇవన్నీ కూడా ఇవి అంటే విద్య సంబంధించి ఇవన్నీ ఏమొస్తాయి సార్ అంటే సాధారణంగా చెప్తాం. కానీ సో డెప్త్గా అడిగినప్పుడు మనం 6 ఉపరంగాలు. మొదటి ఉపరంగం ఏంటి? రవాణా, సమాచారము. రెండవది వర్తకము, రెస్టారెంట్, హోటల్స్. ఇవి సో సేవా రంగానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని నిర్ణయించేటువంటి అంశాలు ఏంటి? మరి జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏమి సార్ అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలే నిర్ణయిస్తాయి. అంటే ఉత్పత్తి కారకాలు ప్రధానంగా ఎన్ని ఉన్నాయి? సో ప్రధానంగా ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇక్కడ 4 ప్రధానమైనవి. సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 5 అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 5 ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ ఉత్పత్తి కారకాలు ఏంటి చూద్దాం. అంటే ఉత్పత్తి కారకాలు చూసినట్లయితే ఒకటి భూమి, భూమి. రెండోది ఏంటి సార్ అంటే శ్రమ, భూమి, శ్రమ. ఇంకా మూడోది ఏంటి సార్ అంటే మూలధనము. సో మూలధనము, ఓకేనా. నెక్స్ట్ 4వది వ్యవస్థాపన. సో ఇక్కడ నిజంగా ఒక జాతీయ ఆదాయాన్ని జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంది అంటే జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంది లేదా తక్కువగా ఉంది అంటే ప్రధాన కారణం ఏంటంటే ఉత్పత్తి కారకాలు. సో 5వది ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానము. ఇక్కడ ప్రధానమైనవి అంటే సో ఉత్పత్తి కారకాలు ప్రధానంగా 4 చెప్పుకుంటాం. ప్రస్తుతం 5 ఉన్నాయి. సో ప్రధానమైన అడిగినప్పుడు మాత్రం 4 చెప్పాలి. సో భూమికి ప్రతిఫలంగా ఏమి ఇస్తాము? బాటకము. సో శ్రమకు ప్రతిఫలంగా ఏమి ఇస్తాము? వేతనము. సో అదేవిధంగా మూలధనానికి వడ్డీ ఇస్తాము. సో వ్యవస్థాపనానికి లాభము లేదా నష్టం ఇస్తాం. అంటే లాభాన్ని ఇవ్వచ్చు లేదా నష్టం అని రావచ్చు. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానానికి ఏమి ఇస్తాం సార్ అంటే రాయల్టీ ఇస్తాం. అంటే రాయల్టీ ఇస్తాం.
ఇక్కడ రాయల్టీ అంటే ఏంటంటే ఏదైనా ఒక కొత్త పరిజ్ఞానాన్ని కనిపెట్టినప్పుడు ఆ విభాగానికి, ఆ వ్యక్తికి ఇక్కడ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. అంటే సో ఇండైరెక్ట్ వాళ్ళకు ఒక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ దేశంలో అయితే భూమి అనేది సరిగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఏ దేశంలో అయితే శ్రామికులు ఎక్కువగా ఉంటారో ఆ దేశంలో జాతీయ ఆదాయం ఎక్కువ. కాబట్టి జాతీయ ఆదాయం నుంచే ప్రధాన అంశాలలో ఇవి ప్రధానమైనవి. నెక్స్ట్ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భావనల మీద కూడా మనకు క్వశ్చన్ చాలాసార్లు ఇక్కడ ప్రజెంట్ ఎట్లా అడుగుతుందంటే సో ఇండైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఒక్కొక్క అంశం గురించి చూద్దాం. జాతీయ ఆదాయ భావనల మీద సో మొదటి ఉన్నటువంటి భావన ఏంటంటే జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే స్థూల, దీన్ని ఏమంటారంటే స్థూల జాతీయ ఉత్పత్తి. మరి స్థూల జాతీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటంటే ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల విలువల మొత్తాన్ని ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. సో ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలోని ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటాం. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులు ఏ ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళ ఆదాయాన్ని ఇక్కడ కలుపుతారు. ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా కూడా వారి యొక్క ఆదాయాన్ని ఇక్కడ కలుపుతాము. మరి ఇక్కడ ఈ యొక్క దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూసినట్లయితే ఈ జిఎన్పిలో ప్రధానంగా ఏంటంటే విదేశాల నుంచి ఆదాయాన్ని కలుపుతాము. ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా వాళ్ళ యొక్క ఆదాయాలు ఇక్కడ కలుస్తాయి. ఈ స్థూల జాతీయతను కూడా 2 రకాలుగా లెక్కిస్తారు. అదేంటంటే ఒకటి సో ఎంపీ అంటే జిఎన్పి ఎంపీ. సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. ఇక్కడ ఎంపీ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్. రైట్. అదేవిధంగా ఇక్కడ ఎఫ్సి అన్నాం. ఏంటి? ఎఫ్సి అంటే ఏంటి? ఎఫ్సి అంటే సో ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అంటే మార్కెట్ ధరల దృష్ట్యా ఎలా ఉంటుంది, సో ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటే స్థూల జాతీయోత్పత్తిని మార్కెట్ ధరల దృష్ట్యా ఎలా ఉంటుంది, సో ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎలా ఉంటుందో చూస్తామన్నట్టు. ఇక్కడ సో మార్కెట్ ధరలో చూసినట్లయితే C+I+G+X-M R-B. సో ఇక్కడ అంటే సిఎన్పి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు C+I+G+X-M సో ప్లస్ R-P. సో R-P అన్న NFI అన్న ఒకటే, అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబార్డ్. ఇక్కడ సో సి అంటే ఏంటి? కన్జంప్షన్ అంటే వినియోగ వ్యయము. సో ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడి వ్యయము. సో జి అంటే సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ వ్యయము. సో ఎక్స్ అంటే ఎగుమతులు. సో ఎక్స్పోర్ట్స్ అంటాము. సో ఇక్కడ ఎం అంటే ఇంపోర్ట్స్, ఇక్కడ దిగుమతులు. సో రెంట్స్ అంటే ఫారెన్ రెంట్స్ అంటాం, అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయాలు. రెంట్ అంటే ఆదాయాలు. సో పి అంటే పేమెంట్స్, విదేశాలకు చెందినటువంటి పేమెంట్స్. సో ఫారెన్ పేమెంట్స్ అంటాం, ఫారెన్ రెంట్స్ అంటాం. ఆర్ అంటే ఫారెన్ రెంట్స్ అంటాము. పి అంటే ఫారెన్ పేమెంట్. సో మన విదేశాల నుంచి చెల్లింపులు, మన ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాలు పేమెంట్స్ మనం చెల్లించినటువంటి చెల్లింపులు ఇక్కడ కలుపుతాం. ఓకేనా? నెక్స్ట్ ఉత్పత్తి కారకాలు చూసినప్పుడు జిఎన్పి ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు C+I+G+X-M ప్లస్ R-P. సో మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ. ఇక్కడ ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ వస్తువు రేటు చూడాలంటే ఏం తీసేయాలి? ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేయాలి, అంటే సో పరోక్ష పన్నులు తీసేయాలి. ప్లస్ ఏం చేయాలి? సబ్సిడీలు కలవాలి. ఎందుకంటే ఇక్కడ
మనం మార్కెట్లోకి వచ్చినప్పుడు సబ్సిడీ ఇస్తాం కాబట్టి ఇక్కడ ఆ సబ్సిడీ ప్లస్ చేయాలి కాబట్టి ఉత్పత్తి కారకాలు చూసినప్పుడు సో జిఎన్పిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. దీన్ని ఎన్ఎఫ్ఐ అని కూడా రాయొచ్చు ఇక్కడ, ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబార్డ్. సో మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ తెలుసు మీకు ఆల్రెడీ. సి అంటే కన్జంప్షన్, సో ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, రెంట్స్, పి అంటే పేమెంట్స్, సో ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎస్ అంటే సబ్సిడీస్. ఎస్ అంటే ఏంటి ఇక్కడ సబ్సిడీలు, ఏంటి సబ్సిడీలు, సో సబ్సిడీలు. సో మరి ఇది సో మనకున్నటువంటి జిఎన్పి యొక్క ప్రధాన అంశం. సో స్థూల జాతీయోత్పత్తిలో ముఖ్యంగా ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉన్నటువంటి పౌరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల విలువ మొత్తాన్ని ఏమంటామంటే స్థూల జాతీయోత్పత్తి అంటాం. ఇక్కడ విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడ కలుపుతారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఏం చేస్తారు, కలుపుతాము. రైట్. నెక్స్ట్ జిడిపి. సో ఇక్కడ జిడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయోత్పత్తి అంటాం. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి, ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని మొత్తాన్ని సో స్థూల దేశీయోత్పత్తి అంటాం. స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక సంవత్సర కాలములో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే జీడిపి ఏంటంటే దేశ భౌగోళిక సరిహద్దు లోపల అనే అంశం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల మొత్తాన్ని సో స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇక్కడ దీన్ని కూడా రెండు రకాలుగా చూస్తాం. అంటే సో మార్కెట్ ప్రైస్లో జీడిపి కూడా మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఆర్ మైనస్ పి. అదేవిధంగా అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ చూసినప్పుడు సేమ్ మనకి ఎలా ఉంటుంది, సేమ్ ఇక్కడ మైనస్ చేస్తాము, అక్కడ ఏమవుతుంది జిఎన్పిలో ప్లస్ చేస్తాము, ఇక్కడ ఏం చేస్తాము మైనస్ అవుతుంది. విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని తీసివేస్తాము. విదేశాల నుంచి వచ్చే ఆదాయము ఇక్కడ ఏం చేస్తాము, తీసివేస్తాము. సో ఇక్కడ తీసివేస్తామండి అంటే తీసివేస్తాం. అదేవిధంగా ఇక్కడ జిడిపి ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్లో చూసినప్పుడు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఆర్ మైనస్ పి మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇక్కడ ఏమవుతుంది, ఫ్యాక్టర్ కాస్ట్లో చూసినప్పుడు మైనస్ ఇక్కడ ఐటీని తీసేస్తాము ప్లస్ సబ్సిడీని కలపడం జరుగుతుంది. సో కాబట్టి స్థూల దేశీయోత్పత్తిలో విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడ కలపరు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సో భారతదేశ భౌగోళిక సరిహద్దు లోపల ఎంత ఉత్పత్తి, వేరే దేశ వాళ్ళు ఇక్కడ పనిచేయచ్చు అయినప్పటికీ ఆదాయం కలుపుతాం. కాబట్టి దేశ సరిహద్దు లోపల ఎంత ఉత్పత్తి అయినదో తీసుకోవడము జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సో జిఎన్పి గురించి సో ఇక్కడ జీడిపి ముఖ్యంగా దేశ సరిహద్దు లోపల తీసుకుంటాము. దేశ సరిహద్దు లోపల తీసుకుంటాము. జిఎన్పి అనేది అంటే ఇక్కడ బౌండరీస్ ఏముండదు, అంటే ఇక్కడ దేశ సరిహద్దు లోపల ఏముండదు. కాబట్టి ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంటాం. ఆ దేశంలో ఎక్కడైనా పనిచేయచ్చు, ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది దేశ సరిహద్దు లోపల తీసుకుంటాము. అంటే జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ అంటాం. అంటే విదేశం నుంచి ఆదాయాన్ని ఇక్కడ తీసేస్తాం, ఎందుకంటే ఇక్కడ దేశ సరిహద్దు లోపల ఉన్నాం కాబట్టి. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అవార్డ్. అదేవిధంగా జిఎన్పిలో తీసేయం, విదేశం నుంచి ఆదాయాన్ని కలుపుతాం కాబట్టి జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అవార్డు. సో ఇక్కడ జీడిపి అంటే ఇక్కడ దేశ సరిహద్దు లోపల కదా, వాటిని ప్లస్ ఏం చెప్తాము ఎన్ఎఫ్ఐను సో ఇక్కడ కలపడం జరుగుతుంది. జిఎన్పిలో కలుపుతాము, ఇక్కడ ఏం చేస్తాము తీసివేస్తాము. ఓకేనా.
నెక్స్ట్ ఎన్ఎన్పి. ఎన్ఎన్పి అంటే నికర ఏంటండి, నికర సో జాతీయోత్పత్తి అంటాం, జాతీయ ఉత్పత్తి. సో నికర జాతీయోత్పత్తి అంటే ఏంటంటే, నికర జాతీయోత్పత్తి అంటే ఏంటంటే స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసేగా వచ్చేదే నికర జాతీయోత్పత్తి. అంటే స్థూల జాతీయోత్పత్తి నుంచి, జాతీయ ఉత్పత్తి నుంచి, స్థూల జాతీయోత్పత్తి నుంచి ఏం తీసేయాలా, తరుగుదల. ఈ తరుగుదల ఎక్కడికి వస్తుంది, యంత్రాల నుంచి వచ్చేటువంటి సో యంత్రాలు వాడడం వల్ల, కొత్త యంత్రాలు వాడడం వల్ల వాటిలో తరుగుదల ఏర్పడుతుంది. ఆ తరుగుదల తీసే వచ్చేది సో నికర జాతీయోత్పత్తి. షార్ట్కట్లో ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటాం. ఎన్ఎన్పి అంటే ఏంటి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. సో ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డి. డి అంటే డిప్రిసియేషన్, తరుగుదల. సో ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డి. అదేవిధంగా ఎన్ఎన్పిని కూడా మార్కెట్ ప్రైస్లో చూస్తే సో సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ బి మైనస్ డి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎన్ఎన్పిలో ఏం చేస్తారు, కలుపుతాం. విదేశాల నుంచి ఆదాయాన్ని ఇక్కడ కలుపుతాము. మరి ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్లో వచ్చినట్లయితే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ బి మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ మైనస్ డి ఉంటుంది. డిప్రిసియేషన్. డి అంటే ఏంటి, డిప్రిసియేషన్ అంటే తరుగుదల. ఇక్కడ డి అంటే ఏంటి, తరుగుదల. సో తరుగుదల అంటే యంత్రాలలో ఉన్నటువంటి తరుగుదలను తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఎన్ఎన్పి. నెక్స్ట్ ఎన్డిపి. ఎన్డిపి అంటే ఏంటంటే సింపుల్, మీకు అర్థమైపోతుంది, స్థూల దేశీయోత్పత్తి. సో నికర దేశీయోత్పత్తి. ఇక్కడ ఎన్డిపి అంటే ఇక్కడ ఎన్డిపి మీనింగ్ ఎందుకు అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే నికర సో దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి అంటాం. నికర దేశీయోత్పత్తి. మరి నికర దేశీయోత్పత్తి అంటే ఏంటి అంటే స్థూల దేశీయోత్పత్తి నుంచి దీన్ని ఎలా తీసుకుంటామంటే చూద్దాం, చాలా క్లియర్ అవుద్దాం. నికర దేశీయోత్పత్తి అంటే ఏంటి సార్ అంటే సో నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. అంటే స్థూల దేశీయోత్పత్తి నుంచి, స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి, స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి ఏం తీసేస్తున్నాము, తరుగుదల తీసేస్తున్నాం అండి. తరుగుదలను తీసేస్తున్నాం. అంటే స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసేస్తే వచ్చేదే నికర దేశీయోత్పత్తి. సో ఇక్కడ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డి అంటాం. సో దీన్ని ఎన్డిపి సో ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వచ్చినప్పుడు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఇక్కడ ఎన్డిపి కాబట్టి ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఆర్ మైనస్ పి సో మైనస్ డి వస్తుంది. ఎందుకంటే విదేశంగా ఆదాయాన్ని ఇక్కడ తీసేస్తాము. నెక్స్ట్ ఎన్డిపి సో ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఇక్కడ మైనస్ ఆర్ మైనస్ పి సో ఇక్కడ ఇంకేముంటుంది మైనస్ ఐటీ సో ప్లస్ సబ్సిడీ సో మైనస్ డి అనేది మనకు ఉంటుంది. సో ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్లో చూసినప్పుడు ఓకేనా. సో ఇవి మనకు అబ్రివేషన్ డెప్త్గా మనకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉత్పత్తి కారకాలు ఉన్నటువంటి జాతీయ ఆదాయం. అంటే ఉత్పత్తి కారకాల జాతీయ ఆదాయం అంటే ఏంటంటే సో ఉత్పత్తి కారకాలు అయినటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఏమంటామంటే ఇక్కడ ఉత్పత్తి కారకాల జాతీయ ఆదాయం అంటాం. అంటే భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనానికి లాభము, ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానానికి రాయల్టీ, ఆ విధంగా వచ్చేటువంటి ఆదాయాన్ని ఉత్పత్తి కారకాల జాతీయ ఆదాయం అంటాం. అంటే ఉత్పత్తి కారకాల జాతీయ ఆదాయం సూత్రం చూసినట్లయితే ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఎన్ఎన్పి అంటే ఏంటి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీస్ అంటే ఉత్పత్తి కారకాల జాతీయ ఆదాయం లేదా ఉత్పత్తి కారకాల ఎన్ఎన్పి తీసుకుంటాం. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం అంటే మార్కెట్ ధరల వద్ద, దీని సూత్రం మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు.
నెక్స్ట్ తలసరి ఆదాయము. సో మీకు అందరికీ తెలుసు తలసరి ఆదాయము అంటే ఏంటి అనేది. తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని, ఒక దేశ జాతీయ ఆదాయాన్ని, జాతీయ ఆదాయం, ఒక దేశ జాతీయ ఆదాయంను ఆ దేశ జనాభాతో, ఆ దేశ జనాభాతో, ఆ దేశ జనాభా, ఆ దేశ జనాభాతో భాగిస్తే ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయము. అంటే తలసరి ఆదాయము ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము బై, జాతీయ ఆదాయము బై, సో ఏం తీసుకుంటాము, జాతీయ ఆదాయం బై దేశ జనాభా, జాతీయ ఆదాయము బై సో దేశ జనాభా, దేశ జనాభా, జనాభా. ఓకే, అంటే తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం బై దేశ జనాభా. తలసరి ఆదాయం ఏం తెలియజేస్తుంది అంటే ఒక దేశం యొక్క జీవన ప్రమాణ స్థాయి తెలియస్తుంది. ఏం తెలియస్తుంది, జీవన ప్రమాణ స్థాయి తెలియస్తుంది. చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు. సో తలసరి ఆదాయం ఏం తెలియజేస్తుంది అంటే ఒక దేశ జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుంది, జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుంది. మరి తలసరి ఆదాయం అనేది ఇక్కడ వీటిలో మళ్ళీ రకాలు ఉంటాయి. అంటే నా మాత్రము తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇంగ్లీష్లో ఏమంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. నా మాత్రం తలసరి ఆదాయం అంటే ఏంటంటే ప్రస్తుతంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేది నా మాత్రము తలసరి ఆదాయము. నా మాత్రం తలసరి ఆదాయం అంటే ఏంటంటే ప్రస్తుతంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని ఆ జనాభాతో భాగిస్తే వచ్చేది నా మాత్రపు తలసరి ఆదాయము. దాని సూత్రం రాస్తాం. సూత్రం ఏంటి, నా మాత్రం తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, నా మాత్రపు తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతాల వద్ద ఉన్నటువంటి, సో అంటే ఎన్ఐ ఏంటి ఇక్కడ నేషనల్ ఇన్కమ్, ప్రజల వద్ద ఉన్నటువంటి జాతీయ ఆదాయము, ప్రజల్లో ఉన్నటువంటి జాతీయ ఆదాయము బై జనాభా, బై జనాభా. నెక్స్ట్ వాస్తవిక తలసరి ఆదాయం. సో వాస్తవిక తలసరి ఆదాయం అంటే ఏంటి, స్థిర ధరలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని ఆ జనాభాతో, ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే వాస్తవిక తలసరి ఆదాయము. సో సింపుల్ అండి, ఏదైనా కూడా సింపులే. తలసరి ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయం బై దేశ జనాభా. అంటే తలసరి ఆదాయం అంటే ఏంటి, ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయము. నామాత్ర తలసరి ఆదాయం అంటే ఏంటంటే ప్రజల, ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజల వద్ద జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది నామాత్రపు తలసరి ఆదాయము. సో వాస్తవిక తలసరి ఆదాయం అంటే ఏంటి, ఒక దేశంలో ఉన్నటువంటి స్థిర ధరల వద్ద ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది వాస్తవిక తలసరి ఆదాయం. అంటే వాస్తవిక తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయం బై సో జనాభా. ఇక్కడ స్థిర ధరలు అంటే బేస్ ఇయర్ అన్నట్టు. ఇక్కడ స్థిర ధరలు అంటే ఏంటి, బేస్ ఇయర్, బేస్ ఇయర్ అంటాం. అంటే ఏ సంవత్సరంలో అయితే ధరలు నిలకడగా ఉంటాయో ఆ సంవత్సరాన్ని స్థిర ధరల సంవత్సరం అంటాం. అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఉన్నటువంటి ధరలు ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది తలసరి ఆదాయం. మరి తలసరి ఆదాయంలో ఉన్నటువంటి మరొక అంశం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏంటి సార్ అంటే తలసరి ఆదాయాన్ని వృద్ధి రేటు మీద కూడా క్వశ్చన్ అడుగుతుంది. ఏంటి, వృద్ధి రేటు కూడా క్వశ్చన్ అడుగుతుంది. అంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటున్నాం. ఎస్ఐ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఏమడిగింది సార్ అంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు యొక్క సూత్రం అడిగింది. తలసరి ఆదాయ వృద్ధి రేటు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే దీని యొక్క అసలు తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు. చూడండి, సో ఇక్కడ తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటి సార్ అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసేస్తే వచ్చేదే తలసరి ఆదాయ వృద్ధి రేటు. కాబట్టి ఒక దేశంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎంత ఉన్నది, ఒక 10 ఉంది అనుకుందాం. ఆ దేశంలో జనాభా వృద్ధి రేటు 4 ఉంది అనుకోండి. ఆ దేశంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత ఉందంటాడు, ఆ దేశంలో తలసరి వృద్ధి రేటు ఎంత ఉంది సార్ అంటే ఇక్కడ ఎంత చెప్పాలి, సో ఆన్సరు 6 అవుతుంది. ఆన్సరు 6 అవుతుంది. కాబట్టి తలసరి ఆదాయ వృద్ధి రేటు ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు. రైట్. నెక్స్ట్ వ్యష్టి ఆదాయము. వ్యష్టి ఆదాయాన్ని ఏమంటాం అంటే పర్సనల్ ఇన్కమ్ అంటాం, లేదా వ్యక్తిగత ఆదాయం అంటాం. అంటే అసలు వ్యష్టి ఆదాయం అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు పొందేటువంటి మొత్తము ఆదాయాన్ని, ఇక్కడ వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తిగత ఆదాయం అంటాం. అంటే వ్యక్తులు వివిధ రూపాలలో ఆదాయం పొందుతారు. అలా పొందినటువంటి ఆదాయాన్ని పర్సనల్ ఇన్కమ్ లేదా వ్యష్టి ఆదాయం అంటాం.
మరి ఇక్కడ మనకు దీని మీద సూత్రం అడుగుతాడు, వ్యష్టి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటారు? వ్యష్టి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం మైనస్ సాంఘిక భద్రతా విరాళాలు. సో మైనస్ పంచిపెట్టని, ఇక్కడ ఏంటిది పంచిపెట్టని సో ఆదాయాలు, పంచిపెట్టినటువంటి లాభాలు అంటాడు లేదా ఆదాయాలు, పంచిపెట్టినటువంటి లాభాలు అంటాడు. ఒక ఇక్కడ పంచిపెట్టినటువంటి లాభాలు లేదా ఆదాయాలు ప్లస్ బదిలీ చెల్లింపులు ఇక్కడ చూడండి, వ్యష్టి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము మైనస్ అంటే ఇక్కడ ప్రైవేట్ ఆదాయం కూడా అంటారు దీన్ని. జాతీయ ఆదాయం వాళ్ళు ఇక్కడ ఏమంటాడు, ప్రైవేట్ ఆదాయం కూడా కరెక్టే అవుతుంది. ప్రైవేట్ ఆదాయం లేదా జాతీయ ఆదాయం తీసుకుంటాం. సో మైనస్ సాంఘిక భద్రతా విరాళాలు మైనస్ పంచిపెట్టిన లాభాలు లేదా ఆదాయాలు ప్లస్ బదిలీ చెల్లింపులు అంటే వ్యష్టి ఆదాయం అంటే వ్యక్తులు వివిధ రూపాలలో పొందినటువంటి ఆదాయాన్ని సో దాన్ని వ్యక్తిగత ఆదాయం లేదా వ్యష్టి ఆదాయము అంటాము. సో ఇక్కడ అబ్రివేషన్, ఇక్కడ సూత్రం అడిగేటువంటి అవకాశం ఉంది, సూత్రము అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బదిలీ చెల్లింపులు. ఇక్కడ బదిలీ చెల్లింపులు అంటే ఏంటి అసలు, దాని మీద చాలా మంది అడుగుతున్నారు, డౌట్ అడిగారు. సో బదిలీ చెల్లింపులు అంటే ప్రభుత్వము నుంచి ప్రజలకు ఉచితంగా లభించేటువంటి ఆదాయాలను, సో ప్రభుత్వం నుంచి ఫ్రీగా అంతా ఉన్నాయి, అలాంటి వాటిని ఏమంటారంటే బదిలీ చెల్లింపులు అంటారు. అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు ఉచితంగా లభించే వాటిని బదిలీ చెల్లింపులు అంటాం. ఏమంటాము? బదిలీ చెల్లింపులు అంటాం. అంటే ఫ్రీగా అంతా ఉన్నాయి. ఏంటి? వృద్ధాప్య పెన్షన్లు, అంటే వృద్ధాప్య పెన్షన్లు అనేది ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటాం. నిరుద్యోగ వృత్తి, ఇంకా ఏంటి? బహుమతులు కూడా. ఇంకా నెక్స్ట్ వికలాంగుల యొక్క పెన్షన్లు, విరాళాలు. అండ్ నెక్స్ట్ అంటే ఇంకా వాళ్ళు వితంతుల యొక్క పెన్షన్. సో అన్ని రకాల పెన్షన్లు వస్తాయండి, అన్ని రకాల పెన్షన్లు. సో ఇక్కడ నిరుద్యోగ వృత్తి, విరాళాలు, సో వికలాంగుల పెన్షన్లు, అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా. సో ఇవన్నీ కూడా దేనికి తెస్తారంటే బదిలీ చెల్లింపులు. ప్రభుత్వం నుంచి ప్రజలకు ఉచితంగా లభించే వాటి అన్నిటిని ఏవైనా అది, సో వాళ్ళకి పెన్షన్ అంటే మామూలుగా స్కాలర్షిప్ ఇస్తున్నారు, స్కాలర్షిప్ కూడా బదిలీ చెల్లింపుకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉన్నటువంటి జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భావనలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా అడిగిండు, వీటి మీద గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు. సో మళ్ళీ గ్రూప్ 2లో కూడా అడుగుతాడు, ఏ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. వ్యయహరహ ఆదాయం అన్నాడు. వ్యయహరహ అంటే ఇక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. అంటే వ్యక్తులు పొందిన ఆదాయం అనేది పూర్తిగా ఖర్చు అయిన వీలు ఉండదండి. కొంత పన్నులు కట్టాల్సి ఉంటుంది. ఆ పన్నులు పోగా మిగిలిన ఆదాయాన్ని వ్యయహరహ ఆదాయం అంటే అంటే మొత్తం అర్హత ఉండదు. వ్యక్తులు పొందేటువంటి ఆదాయం నుంచి పూర్తిగా ఖర్చు చేయడానికి అర్హత ఉండదు. అంటే ఎందుకు అర్హత ఉండదు సార్ అంటే కొంత పన్నులు చెల్లించాలి. ఏ పన్నులు చెల్లించాలి? ప్రత్యక్ష పన్నులు చెల్లించాలి. ఏ పన్నులు చెల్లించాలి? ప్రత్యక్ష. అంటే వ్యక్తులు పొందిన ఆదాయం నుంచి వెస్ట్ పన్నులు పోగా మిగిలినటువంటి ఆదాయాన్ని ఏమంటామంటే వ్యయహరహ ఆదాయం అనొచ్చు. వ్యయహరహ ఆదాయం. ఇక్కడ వెస్ట్ పన్నులు అంటే ఏంటి? వెస్ట్ పన్ను అంటే ఏంటి? ప్రత్యక్ష పన్నులు అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఆదాయ పన్ను, సంపద పన్ను, ఆదాయ పన్ను, సంపద పన్ను, ఓకేనా, కార్పొరేషన్ పన్ను. కాబట్టి అవన్నీ కూడా మనకు ప్రత్యక్ష పన్ను కింద వస్తుంది. మరి ఇక్కడ వ్యయహార ఆదాయం అంటే ఏంటి అంటే దానికి సూత్రం అడుగుతాం. మరి వ్యయహార ఆదాయం యొక్క సూత్రం చూసినట్లయితే వెస్టి ఆదాయము మైనస్ వెస్టి పన్నులు. వెస్టి ఆదాయం అంటే ఏంటి? ఇక్కడ దీన్ని వ్యక్తిగత ఆదాయం అంటాం. అంటే వ్యక్తిగత ఆదాయము మైనస్ వ్యక్తిగత పన్నులను కూడా రాయొచ్చు. వ్యక్తిగత పన్నులను కూడా రాయొచ్చు. కాబట్టి వ్యయహరహ ఆదాయం అంటే వెస్టి ఆదాయం మైనస్ వెస్టి పన్నులు. వెస్టి పన్నులు అంటే ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు కాబట్టి అంటే వ్యక్తిగతంగా కట్టే పన్నులు కాబట్టి వెస్టి పన్నులు ఆ విధంగా చెప్తాము. నెక్స్ట్ వెస్టి పొదుపు అంటే ఏంటి? అంటే వ్యక్తులు కొంత ఆదాయాన్ని ఖర్చు చేయకుండా ఏం చేస్తారు? పొదుపు చేస్తారు. అలా పొదుపు చేసేదాన్ని వెస్టి పొదుపు అంటాము. సో వెస్టి పొదుపు అంటే వ్యయహార ఆదాయం అంటే వెస్టి పొదుపు ఈజ్ ఈక్వల్ టు వ్యయహార ఆదాయము మైనస్ వినియోగము. అంటే ఇక్కడ వ్యయహార ఆదాయంలో కొంత ఉంటుంది, ఆల్రెడీ కొంత పోగా మిగిలినది మనం చేస్తాము, సో వినియోగం చేస్తాం. అలా మిగిలినది ఏమంటాం? వెస్టి పొదుపు అంటాం. కొంత వినియోగం మనం రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగిస్తాం, అవన్నీ పోగా మిగిలినది పొదుపు అవుతుంది. సో వెస్టి పొదుపు ఈజ్ ఈక్వల్ టు వ్యయహార ఆదాయము మైనస్ వినియోగము. అదేవిధంగా వ్యయహార ఆదాయానికి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంటుంది, అంటే ఇంకొక సూత్రం కూడా ఉంటుంది. వ్యయహార ఆదాయం అంటే ఏంటంటే వెస్టి పొదుపులు ప్లస్ వినియోగము. వెస్టి పొదుపులు అంటే వెస్టి ఆదాయం ఇక్కడ ఏంటి? సో వ్యక్తిగత ఆదాయము అంటాం. దీన్ని ఏమంటాము? వ్యక్తిగత సో వ్యక్తిగత పొదుపు అంటాం. వ్యక్తిగత
పొదుపు. వ్యక్తిగత పొదుపు ప్లస్ ఇంకేం చేస్తున్నాము వినియోగము అన్నా కూడా ఒకటే, వినియోగము. సో ఇది అని ఇట్లా చెప్పొచ్చు, ఇట్లా కూడా అడగచ్చు. సో వెస్టి అంటే ఇక్కడ వ్యక్తిగత అనొచ్చు. కాబట్టి సో వెస్టి పొదుపు ప్లస్ వినియోగం అన్నా కూడా వ్యయ ఆదాయం అనేది సో యాడ్ అవుతుంది. ఇలా కూడా మనకు అంటే సూత్రం అనేది ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకున్నటువంటి భావనలు, ఇప్పటి వరకు మనకున్నటువంటి భావనలు మాట్లాడుకున్నాం. జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు? ఎలా కొలుస్తారు? జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా కొలుస్తారండి. జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా. ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని కొలుస్తారు. అంటే ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఏంటది? ఉత్పత్తి మదింపు పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి సార్ అంటే ఆదాయాల మదింపు పద్ధతి. ఆదాయాల మదింపు పద్ధతి. మూడవది ఏంటి సార్ అంటే వ్యయాల మదింపు పద్ధతి. ఈ విధంగా సో జాతీయానికి వచ్చినటువంటి 3 పద్ధతులు మనం చూడవచ్చు. ఒక్కొక్క పద్ధతి గురించి మాట్లాడదాం. సో మొదటి పద్ధతి ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి. సో ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతిని ఏమంటారంటే ఉత్పత్తి పద్ధతి అంటారు. దీన్ని ఉల్వ అంటే ఉత్పత్తి పద్ధతి అన్న దీన్నే పిలుస్తారు. దీన్ని ఉత్పత్తి పద్ధతి అంటారు, ప్రొడక్ట్ మెథడ్ అంటారు. నెక్స్ట్ అంటే సో వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు, అంటే విలువ ఆధారిత పద్ధతి. నెక్స్ట్ ఉత్పత్తి సేవా పద్ధతి అంటారు. ఉత్పత్తి సేవా పద్ధతి అని కూడా పిలుస్తారు. అంటే దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఉత్పత్తి సేవా పద్ధతి అంటే ఉత్పత్తి పద్ధతి, విలువ ఆధారిత పద్ధతి, నెక్స్ట్ ఉత్పత్తి సేవా పద్ధతి. మరి ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతిలో కూడా ముఖ్యంగా వేటిని బేస్ చేసుకుంటే ఇక్కడ ప్రాథమిక రంగము అంటే రంగాలను ఆధారంగా సో ప్రాథమిక రంగము ప్లస్ ద్వితీయ రంగము ప్లస్ తృతీయ రంగము. అంటే ఈ రంగాల నుంచి వచ్చినటువంటి ఆదాయాలను కలుపుకుంటారండి తృతీయ రంగం. అంటే ఈ రంగాల నుంచి వచ్చిన ఆదాయాన్ని కలపగా వచ్చేదే ఉత్పత్తి మదింపు పద్ధతి. ఇక్కడ ఒక వస్తువును ఒకేసారి లెక్కించాలి, పూర్తిగా తయారైన వస్తువును మాత్రమే లెక్కించాలి. అదేవిధంగా అంటే ఒకేసారి లెక్కించాలి, పూర్తిగా తయారైన వస్తువులు మాత్రం లెక్కించాలి. లెక్కించాలి? ప్రాథమిక రంగం నుంచినటువంటి వస్తువులు, ద్వితీయ రంగం నుంచినటువంటి పూర్తయిన వస్తువులు, తృతీయ రంగం నుంచినటువంటి పూర్తిగా తయారైన వస్తువులు మాత్రమే లెక్కిస్తాము. ఇలా లెక్కించేటువంటి పద్ధతిని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. మరి ఇక్కడ రెండవ పద్ధతి ఏంటంటే ఆదాయ మదింపు పద్ధతి. సో దీన్ని ఏమంటారంటే వాటా పంపిణీ పద్ధతి అంటాం. వాటా పంపిణీ పద్ధతి అని కూడా పిలుస్తారు ఆదాయ మదింపు పద్ధతిని. ఇంకేమంటారు? సో ఇక్కడ సో ఉత్పత్తి కారకాల చెల్లింపు పద్ధతి అని కూడా అంటారు. దీన్ని ఏమంటారంటే ఉత్పత్తి కారకాల సో చెల్లింపుల పద్ధతి అని కూడా పిలుస్తారు. చెల్లింపుల పద్ధతి అని కూడా పిలుస్తారు. అంటే సో వాటా పంపిణీ పద్ధతి అని, చెల్లింపుల పద్ధతి అని, లేదా దీన్నే అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటి సార్ అంటే దీనిలో ఉత్పత్తి కారకాలు ఉంటాయి. ఏమున్నాయి? సో దీనిలో ఎలా లెక్కిస్తారు సార్ అంటే ఉత్పత్తి కారకాలు తీసుకుంటాం. సో ఉత్పత్తి కారకాలు ఏమున్నాయి? సో ఉత్పత్తి కారకాలు చూసినట్లయితే భూమికి వచ్చేటువంటి బాటకము, శ్రమకు వచ్చేటువంటి వేతనము, మూలధనానికి వచ్చేటువంటి మూలధనము అంటే ఇక్కడ మూలధనం. సో మూలధనానికి వచ్చేటువంటి వడ్డీ, వ్యవస్థాపనకు వచ్చేటువంటి సో లాభం, వ్యవస్థాపనంకు వచ్చేటువంటి లాభం, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపనము. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానము. అంటే వీటి ద్వారా ఈ యొక్క శ్రమకు వచ్చేటువంటి సో ఇక్కడ సో మామూలుగా శ్రమకు వచ్చేటువంటి వేతనము, అంటే భూమికి వచ్చేటువంటి బాటకం. సో ఒక బాటకం. సో అదేవిధంగా మూలధనానికి వచ్చేటువంటి వడ్డీ ఎంత వచ్చింది, అదేవిధంగా వ్యవస్థానానికి ఎంత లాభం వచ్చింది, తర్వాత సాంకేతిక పరిజ్ఞానానికి ఎంత రాయల్టీ వచ్చింది, కాబట్టి రాయల్టీ. ఈ విధంగా అన్నిటిని కలిపితే వచ్చేదే ఆదాయ మదింపు పద్ధతి. అందుకని ఇక్కడ చెల్లింపుల పద్ధతి అన్నాడు. అంటే ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు జరుగుతున్నాయి. భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనంకు లాభం, సాంకేతిక పరిజ్ఞానానికి రాయల్టీ ఇస్తున్నాము. కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. మూడో పద్ధతి సో వ్యయాల మదింపు పద్ధతి. మరి దీన్ని ఆధునిక పద్ధతి అంటాం.
వ్యయాల మదింపు పద్ధతి మరొక పేరు ఏంటంటే ఆధునిక పద్ధతి. ఆధునిక పద్ధతి. ఇంకేమంటే వినియోగ పెట్టుబడి పద్ధతి అంటారు దీన్ని. వినియోగ పెట్టుబడి పద్ధతి అంటే వాస్తవానికి ఆధునిక పద్ధతి అని చెప్పిన వాళ్ళు జేఎం కిన్స్ అంటే జాన్ మేవార్డ్ కిన్స్ ఏమన్నాడంటే దీన్ని ఆధునికమైనటువంటి పద్ధతిగా చెప్పిండు. అంటే ఈ పద్ధతిని తెరమీకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జేఎం కిన్స్, జాన్ మేవార్డ్ కిన్స్. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ, ద జనరల్ థియరీ ఆఫ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథం రాసిన వ్యక్తి ఎవరంటే జేఎం కిన్స్. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అసలు ఆర్థిక వ్యవస్థను ఒక రూపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జేఎం కిన్స్. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరంటే జేఎం కిన్స్. మరి ఇక్కడ ఈ వ్యయాల మదింపు ఎలా లెక్కిస్తారంటే గృహరంగం నుంచి వచ్చే ఆదాయాన్ని, అదేవిధంగా పెట్టుబడి వ్యయం నుంచి వచ్చేటువంటి ఆదాయము, సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వ్యయాలు, నికర ఎగుమతులను ఈ అంశాలను కలపడం ద్వారా అంటే గృహరంగాన్ని కలుపుతున్నాం, పెట్టుబడి వ్యయాన్ని కలుపుతున్నాం, ప్రభుత్వ వ్యయాన్ని కలుపుతున్నాం, నికర ఎగుమతులు కలపగా ఈ 4 అంశాల నుంచి, ఈ 4 రంగాల నుంచి వాటన్నిటిని కలపగా వచ్చేదే సో వ్యయాల మదింపు పద్ధతి. మరి భారతదేశంలో ఏ పద్ధతి ద్వారా అంటే మామూలుగా ఈ 3 పద్ధతులు ఉన్నాయి. ఇవి అంటే గ్రూప్ 3లో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు, భారతదేశంలో ఏ పదాలు కొలుస్తారు అంటే సో ముఖ్యంగా ఈ 3 అంటే భారతదేశంలో ఈ పద్ధతులు అంటే ఈ 3 పదాల ద్వారా కొలుస్తున్నారండి. 3 పద్ధతుల ద్వారా కొలుస్తున్నారు. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా కొలుస్తున్నారు. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా కొలుస్తున్నారు. ఇంకేం ద్వారా కొలుస్తున్నారు భారతదేశంలో? ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కొలుస్తున్నారు. ఆదాయ మదింపు ద్వారా కొలుస్తున్నారు. మరి ఈ 2 పద్ధతుల ద్వారా ఎక్కువ కొలుస్తారండి. ఇది ఎక్కువ కొలుస్తారు అంటే ఎక్కువ ఉపయోగించేది ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. మరి తక్కువగా ఉపయోగించేసారంటే వ్యయాల మదింపు పద్ధతి. మరి ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి సార్ అంటే భారతదేశంలో సో 3 పదాల ద్వారా కొలుస్తున్నారు. ఎన్ని పదాల ద్వారా? భారతదేశంలో 3 పదాల ద్వారా సో ఈ జాతీయ ఆదాయాన్ని కొలుస్తున్నారు. కాబట్టి ఉత్పత్తి పద్ధతి ద్వారా కొలుస్తున్నారు, ఆదాయ మదింపు పద్ధతి కొలుస్తున్నారు, వ్యయాల మదింపు పద్ధతి కొలుస్తున్నారు. కాబట్టి ఎక్కువ కొలిచేది మాత్రము ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. తక్కువ మొత్తంలో కొలిచేది అంటే దీన్ని కూడా కొలుస్తారు కానీ తక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నారు. ఈ క్రింది వారంలో తక్కువ మొత్తంలో ఉపయోగించేటువంటి పద్ధతి ఏది? వ్యయాల మదింపు పద్ధతి. ఓకేనా, రైట్. మరి జాతీయ ఆదాయాన్ని గణించేటువంటి ప్రధాన సంస్థ సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది? 1951లో ఏర్పడింది. అంటే దీన్ని ఏమంటాం అంటే కేంద్ర గణాంక సంస్థ అంటాం. కేంద్ర గణాంక సంస్థ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాము? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరి ఇది ఏం చేస్తుంది? సో భారతదేశంలోని జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా లెక్కించేటువంటి సంస్థ ఏదంటే సిఎస్ఓ. మరి సిఎస్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క కార్యాలయం ఎక్కడున్నా సరే అంటే న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉంది. మరి ఇక్కడ ఈ సిఎస్ఓను తర్వాత పేరు మార్చారు. 2019 సంవత్సరంలో సిఎస్ఓను ప్లస్ ఎన్ఎస్ఎస్ఓను కలిపారండి. ఈ రెండింటిని కలిపారు. అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది? 1950లో ఏర్పడింది. సో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. తర్వాత పేరు మార్చారు, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అయిపోయింది. తర్వాత పేరు మార్చారు. తర్వాత ఇదేమో సిఎస్ఓ 1951. సో ఇది 50లో ఏర్పడింది. ఈ 2 కలిపి ఎప్పుడు 2019లో దీన్ని రెండింటిని కలిపారు. సో నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్గా పేరు మార్చారు. నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్గా సో 2019 సంవత్సరంలో పేరు మార్చారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. సో ఎన్ఎస్ఎస్ఓ ఏం చేస్తుంది? సో ఇక్కడ పేదరికంను నిరుద్యోగము మరి పేదరికము నిరుద్యోగం పైన సర్వే చేసే సంస్థ ఏంటంటే ఎన్ఎస్ఎస్ఓ. ఈ ఎన్ఎస్ఎస్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. మరి ఎన్ఎస్ఓ ప్రస్తుతం ఏం పిలుస్తున్నారు? ఈ రెండింటి కలిపి ఎన్ఎస్ఓ అంటున్నారు. నేషనల్ అంటే సో ఈ ఎన్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది అంటే 2019 సంవత్సరంలో ఏర్పడింది. రైట్. మరి జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఇక్కడ ఈ యొక్క అంశం నుంచి తప్పనిసరిగా బిట్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.
ఎందుకు సరే అంటే ఇక్కడ జాతీయ ఆదాయంలో చేర్చవలసిన అంశాలు ఏంటి, జాతీయ ఆదాయంలో చేర్చకూడనివి అంటే, సో జాతీయ ఆదాయంలో చేర్చవలసిన అంశాలు ఏంటి, అంతిమ వస్తువులు మాత్రమే తీసుకుంటాము, అంటే పూర్తిగా తయారైన వస్తువులు మాత్రమే జాతీయ ఆదాయంలో చేర్చాలి. అంటే జాతీయ ఆదాయంలో దేనిలో, జాతీయ ఆదాయంలో సో ఇక్కడ చేర్చకూడనివి అన్నాడు. జాతీయ ఆదాయంలో ఏం చేర్చకూడదు, మధ్యాంతర వస్తువులు చేర్చకూడదు. అంటే ఇంకా ఏంటి, ప్రాథమిక వస్తువులు చేర్చకూడదు. ప్రాథమిక వస్తువులు అంటే ప్రాథమిక వస్తువులు కూడా చేర్చకూడదండి. ప్రాథమిక వస్తువులు కూడా చేర్చకూడదు. ఇక్కడ అంటే జాతీయ ఆదాయంలో చేర్చవలసినవి ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయ ఆదాయంలో చేర్చవలసినవి. అంటే జాతీయ ఆదాయంలో అంతిమ వస్తువులు మాత్రం చేర్చాలి. డాక్టర్ ఫీజు చేర్చాలి. నూతన ఇండ్ల నిర్మాణం చేర్చాలి. బాండ్లపై వచ్చేటువంటి వడ్డీలను జాతీయ ఆదాయంలో కలపాలి. ఎంపీ యొక్క అలవెన్సులు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క అలవెన్సులు జాతీయ ఆదాయంలో కలపాలి. అంటే మరి ఇవన్నీ కూడా కలపవలసినవి. మరి జాతీయాల్లో చేర్చకూడనివి అన్నాడు. చేర్చకూడనివి ఏంటి, మధ్యంతర వస్తువులు కలపకూడదు, ప్రాథమిక వస్తువుల విలువను కలపకూడదు, పన్నుల రాబడిని కలపకూడదు, పెన్షన్ ఆదాయాన్ని కలపకూడదు, విద్యార్థుల స్కాలర్షిప్లు కలపకూడదు, విశ్రాంతి విలువ కలపకూడదు, గృహిణి సేవలు కలపకూడదు, గృహిణి సేవలు కూడా కలపకూడదు, పాత వస్తువుల విలువను కలపకూడదు. అంటే సో పాత వస్తువుల విలువలు అంటే ఓల్డ్ థింగ్స్. అదేవిధంగా విద్యార్థులకు చెందిన స్కాలర్షిప్లు కూడా కలపకూడదు. ఇంకా మరి ఇక్కడ ఇంకా ఏం కలపకూడదు సో చూసినట్లయితే రైట్. అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చేర్చవలసినవి, చేర్చకూడనివి రైట్. ఇంకా ఏంటి ఇక్కడ, సో జాతీయ ఆదాయంలో ఇవి అన్ని కూడా చేర్చవలసినవి ఇంకా ఉన్నాయి, చేర్చవలసినవి.